आशीर्वाद दे दो। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సంఘం. SSMB 29 మూవీ నుంచి పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కొంబ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా చాలా బాగా ట్రెండ్ అయ్యింది. పోస్టర్ లో కొంబ ఫ్యూచరిస్టిక్ చైర్ లో కూర్చుని రోబోటిక్ ఆర్మ్స్ తో ఉన్నారు. చాలా మంది ఇది చూసి వేరే మూవీ విలన్స్ తో కంపేర్ చేస్తాం స్టార్ట్ చేశారు. నిజంగా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ అవి ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి, కానీ కాపీగా అయితే లేవు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఫస్ట్ సిమిలారిటీ అయితే 24 మూవీలో ఆత్రేయ క్యారెక్టర్. ఆత్రేయ కూడా వీల్ చైర్ లో ఉండి హై టెక్నాలజీ గ్యాడ్జెట్స్ తో ఇంటెలిజెంట్ విలన్ గా ఉంటాడు. కుంభ కూడా వీల్ చైర్ లో ఉంటాడు కాబట్టి కొద్దిగా సేమ్ అనిపిస్తుంది. సెకండ్ సిమిలారిటీ అయితే క్రిష్ 3లో కాల్ క్యారెక్టర్. కాల్ కూడా సూపర్ విలన్ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ తో వీల్ చైర్ లో ఉంటాడు. వాళ్ళు చూసినప్పుడు కూడా కొద్దిగా సిమిలారిటీ కనిపిస్తుంది. థర్డ్ సిమిలారిటీ వచ్చేసి మార్వెల్ స్పైడర్ మ్యాన్ సిరీస్ లో డాక్టర్ ఆక్టోపస్ క్యారెక్టర్. రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి, కుంభాకి కూడా రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. నిజంగా సిమిలారిటీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఇది సినిమా వరల్డ్ లో కామన్. కానీ రాజమౌళి గారిని ఒక్క పోస్ట్ తో జడ్జ్ చేయలేం. రాజమౌళి గారి గేమ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కుంభ పోస్టర్ కేవలం శాంపుల్ మాత్రమే, అసలు ఫీస్ట్ ఇంకా రాలేదు. ఈ ట్రోల్స్ అన్నిటికీ క్లారిటీ రావాలంటే November 15th రావాల్సిందే. అది వచ్చినప్పుడు నువ్వు నేను వాల్టర్ వాసుగాడు ముసలాడు వాడి మనవరాలు అందరం పోతాం. అప్పుడు మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ వస్తుంది. SSMB 29 మూవీ టైటిల్ రిలీజ్ చేస్తారు. దీంతో పాటు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఇవన్నీ చూసి ఇప్పుడు ట్రోల్ చేస్తున్న వాళ్ళ తర్వాత షాక్ అవుతారు. రాజమౌళి గారి గేమ్ అంతే, ట్రోల్ చేసిన వాళ్ళతోనే టికెట్ బుక్ చేసుకునేలా చేస్తారు. November 15 వరకు వెయిట్ చేయండి. కుంభ కాదు, కుంభకర్ణుడి లాంటి షాక్ ఇస్తారు. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే టైటిల్ కూడా ఏమైనా గెస్ట్ చేస్తే అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినిమా సంఘం.